భీమాజీ పాటిల్ నారాయణ గ్రామానికి చెందిన భీమాజీ పాటిల్ 1909లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురయ్యెను. తుదకు అది క్షయగా మారి భీమాజీని కృంగదీసెను. ఎంతమందిని ఆశ్రయించినా ఫలితం శూన్యం. పరిచయస్థుడైన నానాసాహెబ్ చాందోర్కర్కు తన ఆరోగ్య విషయం తెలుపగా సాయినాథుని కరోనా రక్షించగలదని, షిరిడీకి వెళ్లమని తెలిపెను. అప్పటి వరకు భీమాజీకి సాయిబాబా గూర్చి ఏమీ తెలియదు. అయినా మానవ ప్రయత్న భాగంగా షిరిడీ వెళ్ళెను. సాయిబాబాను దర్శించెను. శ్యామ, నానాసాహెబ్ చాందోర్కర్లు కూడా ద్వారకామాయిలోనే ఉండిరి. బాబా, ఎవరైనా గత జన్మలోని పాపకర్మలు ఈ జన్మలో అనుభవించక తప్పదు అనిరి. భీమాజీ పాటిల్ బాబాతో అజ్ఞానపు అంధకారంలో ఉన్న నాలాంటి ఎందరికో చల్లని నీచూపులతో కరుణించెదవు, నన్ను కూడా నీ దరికి చేర్చుకోమని వేదనతో ప్రార్థించెను. సాయినాథునకు దయకలిగి, నీ కష్టాలదీవి నుంచి ఈ ద్వారకామాయి నీకు రక్షణ తప్పక ఇస్తుంది అని అభయపు ఆశీస్సులు అందించెను. ప్రతి 5 నెలలకు రక్తం కక్కు భీమాజీ బాబా ముందు ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. షిరిడీలోని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా భీమాజీని పంపియరి. బాబా స్వప్నదర్శనంతో భీమాజీకి రోగం నుంచి ముక్తి కలిగించినారు. 1వ స్వప్నంలో భీమాజీ విద్యార్థిగా పాఠాలు సరిగ్గా చెప్పవందుకు మాస్టారుచే దెబ్బలు తిన్నట్లు, 2వ స్వప్నంలో భీమాజీ ఛాతిపై పెద్ద బండవేసి బాధనోర్చుకునమని తెలిపెను. అది మొదలు భీమాజీకి వ్యాధి నెమ్మదిగా తగ్గుముఖం పట్టెను. మనం తరచుగా చేయు సత్యనారాయణ వ్రతానికి బదులుగా కొత్తగా సాయి సత్యవ్రత్యాన్ని భీమాజీ ప్రారంభించెను.